ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. ప్రభు నామంలో ఈ ఉదయకాల సమయంలో మీకు అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన మీరందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారు కదా? ఉదయం నిద్ర లేవగానే ప్రార్థన చేసుకున్నారా? వాక్యాన్ని ధ్యానించి ఉంటున్నారా? అయితే ఈరోజు గుడ్ న్యూస్ని ధ్యానిద్దామా? పరిశుద్ధ బైబిల్ గ్రంథం నుంచి ఆదికాండము 12వ అధ్యాయము 2వ వచనం. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవాతి దేవుడు గొప్పని రీతిలో అద్భుతకరంగా నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆశీర్వాదంగా నుందువు. ఆమేన్. నిజంగా దేవుని యొక్క మాటలను మనము గట్టిగా పట్టుకున్నప్పుడు ఆ యొక్క వాగ్దాన ఫలంని మనం అనుభవించుతామండి. ఈరోజు ప్రభు నీతో మాట్లాడుతూ ఉంటున్నాడు. నీవు ఆశీర్వాదముగా నుందువు. ఎంతమందికి ఇష్టము దీవించబడాలి, ఆశీర్వదించబడాలి అని? అందరికీ కూడా ఇష్టమే కదండి. మనము మొట్టమొదటిగా ప్రార్థన చేసేటువంటి విషయంలో మొదటిగా మనం మాట్లాడతాం ఏంటి అంటే, ప్రభువా నన్ను ఆశీర్వదించు అని. అంతే కదండి. నిజంగా ప్రతి ఒక్కరికి కూడా ఇష్టము నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, నేను దీవెనకరంగా ఉండాలి అని. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, నీవు అనేక మందికి దీవెనకరంగా మార్చబడాలి అంటే, అనేక మందికి నీవు ఆశీర్వాదకరంగా ఉండాలి అంటే, ప్రభు ఇచ్చినటువంటి ఆజ్ఞలను కూడా, దేవుడు పెట్టినటువంటి షరతులను కూడా నీవు పాటించేటువంటి దానవుగా, పాటించేటువంటి వారముగా మనం ఉండాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ ఉంటున్నాడు, నీవు ఆశీర్వాదముగా నుందువు అని. ఎప్పుడు ఆశీర్వాదముగా నుందువు అంటే, ఆ మాట కంటే ముందుగా దేవుడు అబ్రహాంతో చెప్తున్నాడు, నేను నీకు చూపించు ప్రదేశానికి వెళ్ళు అని. అవునా అండి? నీ తండ్రి యొద్ద నుండి, నీ బంధువుల యొద్ద నుండి విడిచిపెట్టి నేను ఏ ప్రదేశాన్ని అయితే చూపిస్తానో ఆ ప్రదేశానికి బయలుదేరి వెళ్ళుము అని. అప్పుడు నిన్ను ఆశీర్వాదకరంగా ఉంచుతాను అన్నాడు. అయితే అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారం చేశాడు. ఆయన దీవించబడ్డాడు, ఆశీర్వదించబడ్డాడు. అనేక మందికి మాదిరికరంగా తన యొక్క మాదిరిని కూడా చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, నీవు కూడా ఆశపడతా ఉండొచ్చు. ఏమని అంటే, నేను దీవించబడాలి, అనేక మందికి దీవెనకరంగా ఉండాలి, నేను ఆశీర్వదించబడాలి, అనేక మందికి నేను ఆశీర్వాదకరంగా ఉండాలి, ప్రజలు నన్ను చూచినప్పుడు నేను వారికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని నీవు అనుకుంటా ఉండవచ్చు. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞలను, దేవుడు పెట్టినటువంటి షరతులను కూడా మనము పాటించినప్పుడు ప్రభు మనకు ఏ వాగ్దానం అయితే ఇస్తుంటున్నాడో ఆ వాగ్దానం తప్పక మన అందరి జీవితంలో ఆయన చేసేటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈరోజు నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం జీవించినట్లయితే, దేవుని ఇష్ట ప్రకారం ఆయన నీతో మాట్లాడినటువంటి మాట ప్రకారముగా కూడా నీవు జీవించినట్లయితే, అబ్రహామును ఏ రకంగా అయితే ఆశీర్వాదకరంగా పెట్టి ఉంటున్నాడో మనల్ని కూడా అట్టి ఆశీర్వాదంలోనికి ప్రభు తీసుకెళ్ళబోతూ ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ యొక్క వాగ్దానపు మాటలను మీ హృదయంలోనికి తీసుకోండి, మనసుతో మీరు ప్రార్థన చేయండి. తప్పక ఈ యొక్క వాగ్దాన ఫలాన్ని మీరు అనుభవిస్తారు. ఆమేన్. మరి అందరం కళ్ళు మూసుకుందామా? ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడా, సర్వోన్నతుడా, సజీవుడా, మీకు వందనాలు ప్రభా. అయ్యా, ఈ ఉదయకాల సమయంలో ప్రభా, ఈ కార్యక్రమాన్ని చూస్తున్నటువంటి నీ ప్రియ బిడ్డలను మీరు ప్రత్యేకంగా మీరు దీవించండి, వారిని మీరు ఆశీర్వదించండి ప్రభా. నీకు స్తోత్రములు. ప్రతి ఒక్కరు కూడా మీ చిత్తాన్ని నెరవేర్చేటువంటి బిడ్డలుగా తండ్రి ఉండుటకు నాయన, మీరు ఇవ్వబోతున్నటువంటి వాగ్దాన ఫలములను తండ్రి రుచి చూడుచుటకు, అనుభవించుటకు నాయన, వారసులవుటకు నాయన మీరు కృప చూపించండి, సహాయం చేయండి. నీ బిడ్డలు ఈరోజు ఏ పనులైతే, ఏ ప్రయత్నాలు అయితే చేయబోతుంటున్నారో వాటన్నిటిని కూడా మీరు సక్సెస్ఫుల్గా జరిగించమని యేసు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొంది ఉంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ నైస్ డే.